హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందన్నమాట. డీమార్ట్ షాపింగ్. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి వెళ్ళింది మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుందండి. మిస్ అవ్వకోకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. షాపింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఇంకా డీమార్ట్, మా అనంతపూర్ డీమార్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఇంకా మేమైతే బయలుదేరడానికి మొత్తం అన్నీ అయితే సర్దుకున్నామండి. 2 రోజులకైతే బట్టలు పెట్టుకున్నామన్నమాట. ఇంకా మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక రోజు అని వెళ్తాము, కానీ 3 రోజులు ఖచ్చితంగా పడుతుంది. ఇంకా మేమైతే సర్దుకొని ఇంకా ఎక్కి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామండి. ఇంకా మధ్యాహ్నం పోదాంలే అనుకుంటే రాత్రికి అంటారు, రాత్రికి పోదామంటే మళ్ళీ పొద్దున్న పోదురులేండి అంటారనమాట. ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ఏం చేయలేం, వాళ్ళు కూడా బయలుదేరి రాటికి పోతే మాత్రం అస్సలు కదలనే కదలరు. ఇంకా మా పాప చూడండి అస్సలు నిలబడదు, కూర్చోదు, అస్సలు ఇంకా పొందదనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాం. ఈ ప్లేస్ ఎవరైనా గెస్ట్ చేసింటే కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్కి అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా చిన్నునైతే చూడక దగ్గర అంటే ఒక 2 months పైన అవుతుంది. ఇన్ని రోజులు అయితే ఎప్పుడూ ఉండం మేము. ఇంకా కనీసం నెలకు 2 సార్లన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము, కానీ ఈ మధ్య కుదరడమే లేదు. ఇంకా ఇప్పుడైతే 2-3 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా ఇంకా మా పిల్లలు చూడాలి ఒక్కసారి. ఇంకా మా కల్పన కోసం అయితే ఇంకా టౌన్లో కరివేపాకు అవి దొరకడం బరువు కదండి, మనకైతే ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి కరివేపాకు తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు వచ్చి ఆడుకొని ఇంకా సైకిల్ అయితే దొక్కుతుంది మా దుబ్బమ్మ. ఇంకా అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇంకా నేనైతే అన్నం చేసేసింది ఆ పాప నేను వచ్చేపటికి. ఇంకా అన్నం ఉర్లగడ్డ చేసేసింటే ఇంకా నేనైతే చపాతీలు చేస్తున్నాను. ఇంకా మా పాపకైతే తేనె ఎప్పుడు చూడక చాలా కొత్తగా కనపడుతుంది. అది ఏంటమ్మా అలా ఉంది అని అడిగి తింటూనే ఉందన్నమాట. ఎక్కువ తినొద్దన్నా కూడా, అంటే ఎప్పుడు చూడరు కదా, వాళ్ళకైతే కొంచెం వింతగానే ఉంది అదైతే. ఇంకా నేనైతే చపాతీలు కాల్చేసి ఇంకా మొత్తం కూర్చొని అయితే అన్నం అయితే తినేసాము. ఇంకా పాప పొద్దున్నే ఉర్లగడ్డ చేసింది, మళ్ళీ పెరుగు ఇంకా అవన్నీ పెట్టుకొని అయితే తినేసామన్నమాట. ఇంకా తిని ఒక గంట సేపు అయితే పడుకున్నామండి అందరం కూడా. ఇంకా నేనైతే స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. నేను మాత్రం సాధ్యమైనంత వరకు పగలు అస్సలు నిద్రపోనండి, నాకు అసలు నిద్ర కూడా రాదనమాట. ఇంకేమన్నా అలుపు వచ్చి పడుకుంటే సెల్ అయినా చూస్తానేమో కానీ అసలు నిద్రపోను నేను. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా మా పిల్లలు సంత చూసారా ఎలా వేసారో బొమ్మలన్నీ. ఇంకా అవన్నీ సర్ది పెట్టండి అంటే మళ్ళీ వచ్చినాక సర్దుతాంలే అని చెప్పేసి బయలుదేరారు. ఇంకా మాకే కాదు మా పిల్లలకు కూడా హడావిడి డీమార్ట్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇంతకుముందు వచ్చేసి 3 నెలలకి ఒకసారి 4 నెలలకు ఒకసారి అలా వెళ్తూనే ఉండేవాళ్ళము, కానీ ఈ మధ్య టౌన్కి రావడమే తక్కువ అయిపోయింది. అందుకు ఇంకా అసలు దాని జోలికే వెళ్ళడం లేదనమాట. ఖచ్చితంగా 1 year అయిందండి మేమైతే డీమార్ట్కి వెళ్ళి. ఇంకా మా ఇంట్లో చేరిన కొత్తలో అయితే మా ఇంట్లో చేరినాక వారానికే సరుకులు అన్నీ అయిపోయాయని చెప్పేసి అప్పుడైతే వెళ్ళాము. ఎందుకంటే ఇంకా ఇంట్లో చేరి కొనుక్కోవచ్చులే అయిపోయిన తర్వాత అనేసి అప్పుడు ఏం కొనుక్కోలేదు. ఇంకా ఒకటేసారి వెళ్ళి తెచ్చుకున్నామండి. ఇంకా మళ్ళీ తర్వాత అయితే ఇన్నాళ్ళకు కుదిరిందనమాట. ఇంకా మా దుబ్బుకైతే సైకిల్ కావాలని ఏడుస్తుంటే ఇంకా సైకిల్ కొందామని అయితే వెళ్ళాము. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట ఉంది, రోడ్డు ఎక్కుతేనే ఉంది. కానీ ఏం పెద్దగా అంత బాగాలేదండి అసలు. వాళ్ళు చెప్పే రేటుకి ఆ క్వాలిటీకి అస్సలు సెట్ అవ్వలేదు. ఇప్పుడు సమ్మర్ కదా, అందరూ సైకిల్ కొంటారు కాబట్టి భారీ రేట్లు చెప్తున్నారు వీళ్ళు. అది కాక ఈ పాప సైజు కూడా ఏం సరిపోలేదు. ఇంకా మాకు నచ్చలేదని మేము ఊరికే మా పిల్లలు అయితే బండ్లు ఎక్కి చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకా వీళ్ళకి ఏది చూసినా కూడా కొత్తగానే ఉంటుంది. అసలు చిన్న పిల్లలు అవే కావాలంటారు మాత్రం పిల్లల దానిలాకట్లే. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంకా టవర్ క్లాక్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ ప్లేసు ఈ ఊరు తెలిసిన వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అక్కడైతే కాఫీ పొడి తీసుకున్నాము టవర్ క్లాక్ దగ్గర. ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్ చూసారా, ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళామండి సిఎంఆర్ షాపింగ్ మాల్కి. ఓపెన్ అయిన కొత్తలో అసలు ఇంకా రేట్లు తట్టుకోలేక మళ్ళీ దాని దగ్గరికే వెళ్ళలేదన్నమాట మేము. ఇంకా డీమార్ట్ దగ్గరికి వచ్చేనే పక్కన చెరుకు జ్యూస్ ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగా నీట్గా చేస్తారు, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కూడా ఇక్కడ మాత్రం మిస్ అవ్వము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కూల్గా కూడా ఇంకా బాగా చేస్తారు. అందుకోసం అనేసి ఇంకా ఇక్కడైతే మేము తాగుతున్నాము. ఇంకా మా ఆయన అయితే కారు పెట్టేసి వస్తాను, మీరు అలా వచ్చేయండి అని చెప్పారు.
ఇంకా సర్లే అని చెప్పేసి అయితే ఇంకా మేమైతే ఊరికే పక్కనే అనమాట, ఆనుకొనే ఉంది. ఇంకా రోడ్డు దాటుకొని అలా అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా మా ఆనందపూర్ డీమార్ట్ అయితే ఇది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎంతమంది చూసారనేది కూడా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మా అనంతపూర్లో నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఉన్నారని నేను కూడా అనుకుంటానమాట. ఇంకా పోవడమే వాళ్ళు స్టార్టింగ్లో వీడియో తీయలేదండి, అందుకు ఏం తీయలేదనమాట. డైరెక్ట్ లిఫ్ట్లోకి వచ్చేసాము. ఇంకా 1కి అయితే వెళ్ళామన్నమాట, ఫస్ట్ ఫ్లోర్కి. ఎందుకంటే మెయిన్ ఐటమ్స్ మొత్తం అక్కడే ఉంటాయి మాకు కావాల్సినవి. ఇంకా మేమైతే తోటలోకైతే చెప్పులు తీసుకోవడానికైతే వెళ్ళాము. అన్ని రకాల చెప్పులు, అన్ని మోడల్స్ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మా సైజు లేవండి. ఎంతసేపు ఒక ½ అన్ అవర్ వెతికి నేనైతే ఒకటి తీసుకున్నాను. సైజులు అస్సలు దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చి బాటిల్ అయితే తీసుకున్నాను. ఇంకా మేమైతే 2 సార్లు మార్చామన్నమాట బాటిల్. ఫస్ట్ ఏదో కనపన్నాయిలే అని తీసుకున్నాము, కానీ ముందరికి వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకొక మోడల్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇవన్నీ వెనక్కేసేసి మళ్ళీ అవన్నీ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇంకా మేమైతే లిఫ్ట్ దగ్గర అయితే కూర్చున్నామండి. ఇంకా కిందకైతే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడంతా సరుకులు, నూనె అవన్నీ ఉంటాయి. అవన్నిట్లో గోధుమ పిండి మాత్రం హైలైట్ కనిపిస్తుంది కలర్ఫుల్గా, అందుకే తీశాను. మా చిన్నగాడైతే ఎత్తుకుతున్నాడు. ఫస్ట్ చూసారా ట్రాలీ ఎంత ఖాళీగా ఉందో, ఇప్పుడు చూడండి నిండిపోయింది అప్పుడే. ఇంకా ఇక్కడికి వచ్చి మేము మెయిన్గా కొనేటివైతే బాస్మతి బియ్యం, ఉద్దిబ్యాళ్ళు అవైతే మెయిన్గా కొంటాము. శనగపిండి, ఈ డిమార్ట్లో అయితే శనగపిండి కూడా చాలా బాగుంటుందండి. ప్రైస్ పరంగా చూసుకున్నా, క్వాలిటీ పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేము ఎక్కువ తీసుకున్న ఐటమ్స్ కూడా అవే అనమాట. ఇంకా అక్కడ నుంచి రాగానే మా పాప పన్నీర్ తీసుకుంటాను, సాయంత్రం చేసుకుందాము అనింది. ఇంకా సర్లేని ఒక పన్నీర్ తీసుకుందనమాట. ఇంకా బిల్లు దగ్గరికి వచ్చి బిల్లు అయితే వేపిస్తున్నాము. మాకైతే చాలా ఎక్కువైంది అనిపించింది, కానీ మా పాప మాత్రం, పాప అంటే మా పాప కాదు మా ఆడబిడ్డ, ఎప్పుడు పాప అని అలవాటు అయిపోయిందనమాట. నేను అనుకున్న దానికంటే తక్కువే అయిందిలేండి అనిందనమాట. మాకు మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా నేనైతే డీమార్ట్కి వెళ్ళడానికి ఎక్కువ ఎందుకు ఇష్టపడతానంటే కవర్లు అండి. అక్కడ కవర్లు అయితే చాలా క్వాలిటీ ఉంటాయి. ఇంకా అవి కాక సరుకులు పెట్టుకోవడానికి, మన ఇంట్లో కూరగాయలు పెట్టుకోవడానికి కూడా బాగా పనికొస్తాయి అవి. ఇంకా నేనైతే వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 తెచ్చుకుంటూనే ఉంటాను. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే బిల్ అయిపోయి చెకింగ్ చేసుకొని బయటకు వచ్చాను. ఇంకా నాకేమనిపించిందో తెలియదు, మా అత్తయ్య ముందర వెళ్ళగానే నేను ట్రాలీ వదిలేసానమాట. అదైతే సడన్గా వెళ్ళిపోయింది. అసలు యాటికి వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు నాకు. అలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా మా ఆయన కారు వచ్చేసింది, ఇంకా అదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను వీడియో తీస్తుంటే వాళ్ళైతే ఇంకా అన్నీ సర్దేశారు. ఇంకా మా ఐటమ్స్ అన్నీ ఇక్కడే చూడండి. ఎందుకంటే వీడియో ఇంటికి వచ్చిన తర్వాత సర్దేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, తీసాను కూడా, కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. అది అసలు ఎంత వెతికినా కనిపించలేదన్నమాట. ఇంకా అందుకోసం అనేసి దీన్ని కొంచెం స్లోగా పెట్టాను. ఇంకా మేము కొన్న ఐటమ్స్ అయితే ఇవి. సర్ప్ అయితే మా పాపకే, మాకైతే కాదు, ఎందుకంటే మాకు ఉంది ఆల్రెడీ. ఇంకా వాళ్ళకి సగం మాకు సగం అనుకోండి. ఎప్పుడు మా లగేజే ఎక్కువ అయ్యేది, వాళ్ళిద్దరే ఉంటారు కదా, వాళ్ళకి సరుకులు తక్కువ. ఇంకా మా లగేజ్ ఎక్కువ అయ్యేది, కానీ ఈసారి మాకు తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఇవన్నీ సర్దుతుంటే వాళ్ళు వచ్చేసి ఐస్ క్రీమ్, పాప్కార్న్ అయితే కొనుక్కొచ్చుకున్నారు. పాప్కార్న్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడు తినేదే, కానీ ఇంకా పాప్కార్న్ బాగుంటుంది. నేను మా చిన్నగాడైతే కుస్తీలు పడుతున్నాం అనమాట దాన్ని పీకడానికి. ఇంకా మా చిన్న అయితే పీకలేకపోతుంటే వాళ్ళ మామ తీసుకొని ఇలా తీసేయచ్చు కదరా, ఎందుకు అంత నువ్వు తనలాడుతున్నావు అన్నాడనమాట. ఇంకా అక్కడి నుంచి రాగానే ఇంకా మళ్ళీ టవర్ క్లాక్ రూట్లోనే రావాలి కాబట్టి ఇంకా మేము మళ్ళీ అలాగే వచ్చాము. ఎందుకు వేరే రూట్ కూడా ఉంటుంది, ఎందుకు ఇదే రూట్లోకి వచ్చామంటే శ్రీకంఠంలోకి రావడానికి ఇదే రూట్ వచ్చామన్నమాట. ఇంకా శ్రీకంఠంలోకి అయితే ఫ్యాన్ కోసం వచ్చామండి మేము, టేబుల్ ఫ్యాన్ కోసం. ఇంకా పైన అయితే మిద్ది మీద పడుకుంటామన్నమాట మేము ఇప్పుడు ఈ సమ్మర్ అంతా కూడా. ఇంకా ఒక కూలర్ ఉంది, అది అన్ని మంచాలకి సరిపోదు, అందుకోసం అనేసి టేబుల్ ఫ్యాన్ ఉంటే బెస్ట్ అని టేబుల్ ఫ్యాన్ అయితే తీసుకున్నాము. మీకు చూపించింది ఒకటి, నేను తీసుకున్నది ఒకటి అనమాట. ఇది ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, అదైతే తీసుకున్నాము. ఐరన్ మెటీరియల్తో వచ్చింది, చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా మా కల్పన సరుకులన్నీ కూడా బ్యాగ్లోకి వేసి లోపలికి ఎత్తుకొని పోయాను. ఇంకా బాటిల్స్ ఆ పాప తీసుకొని, నేను తీసుకొని చెప్పులు అయితే అవే చూడండి, ఇంకా అవన్నీ తీసుకొని కూడా లోపలికి ఎత్తుకొని పోయాను అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు వరకు నేను చెప్పింది అయితే సాటర్డే వ్లాగ్, ఇది వచ్చేసి సండే నేను బిర్యానీను, మటన్ ఫ్రై, మటన్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ టైం చేశాను అనమాట మటన్ ఫ్రై, చాలా బాగా వచ్చింది, అసలు అనుకోలేదు.
ఏదో సడన్గా గుర్తొచ్చింది, చేసేసాను. ఇలా చేస్తే బాగుంటుందేమో అని. చాలా బాగా వచ్చిందనమాట. ఇంక ఇవన్నీ వండి సామాన్లన్నీ వేసానమాట. ఇంకా వంట చేయడం కానీ అంటే పెద్ద పని ఏంటంటే సామాన్లు కడిగే పని. ఈసారి అయితే మా కల్పన మొత్తం నాకు ఆ పని అంతా తగ్గించేసింది. పనామని పెట్టుకుందనమాట. ఇంకా అందుకు నేనైతే మొత్తం అన్నీ సింక్లోకి వేస్తేనే పాప మా అక్క వచ్చి అన్నీ కడిగేసింది. ఇంకా అన్నీ పక్కకు పెట్టేశాను. ఇంకా మటన్ కర్రీ, మటన్ ఫ్రై అయితే చేశాను. ఇంకా మటన్ ఫ్రై పిల్లలు తినేసారండి అప్పటికే, అందుకే కొంచెమే కనిపిస్తుంది. ఇంకా మేమన్నీ ఇవన్నీ సర్దుకొని మళ్ళీ రిటర్న్ కూడా బయలుదేరి వచ్చేసాము. ఇంకా అది కూడా తీసాను వీడియో అంతా, క్లిప్ అంతా మిస్ అయిపోయింది. మా ఇంటికి వచ్చి సరుకులన్నీ సర్దుకునేది అంతా కూడా తీసాను. ఆ వీడియో ఎక్కడ మిస్ అయింది అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా దానికోసం ఈ వీడియో అంతా ఎందుకు లేట్ చేయడం అనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.